చేయాలి అయ్యట చేయాలి తప్ప రివ్యూలు ఇస్తాను తప్ప దేనికి పనికిరాదు. ఈయన బటన్ నొక్కటానికి తప్ప దేనికి పనికిరాడు జగన్. బటన్ రెడ్డి అంటే సంక్షేమ పథకాలు చాలా బాగా చేశారు, ప్రజలు చాలా ఉపయోగపడుతున్నాయని చాలా మంది అభిప్రాయపడుతున్నారు ప్రజలు. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? సంక్షేమ పథకాలు ఇస్తా అంటున్నాడు. సంక్షేమ పథకాలు ఎవరి జనాల డబ్బులు. ప్రతిదానికి జగనన్న దీవెన జగనన్న అమ్మఒడి అన్నట్ట ఇస్తున్నాడు. మరి అభివృద్ధి అది అభివృద్ధి ఉండాలి కదా. అంటే కంపెనీస్ తీసుకొచ్చామని చెప్పారు కదా జగన్ గారు. వాడికి బంద తెచ్చాడు. ఒక కంపెనీ తెచ్చాడని చెప్పండి. ఒక కంపెనీ వాడు తెచ్చిన కంపెనీ ఏముంది చెప్పండి. టీడీపీలో ఉన్నప్పుడు కియా వచ్చింది. ఆ రాజధాని విషయంలో ఒక 20% 30% అనేది జరిగింది. పోలవరం విషయంలో కూడా దాదాపు మ్యాక్సిమం పెట్టుబడులు కానీ అన్నీ జరిగినాయి. వీడి విషయంలో ఏం జరిగింది? సంక్షేమ పథకాలు ఒంటరి స్త్రీ మహిళా పెన్షన్లు ఇస్తాను కాను జనాల ఆడవాళ్ళని పిలిచి నొసటి మీద ముద్దులు పెడతాను తప్ప దేని మీదకి వస్తాడు. సంక్షేమ పథకాలు ఇస్తాడు. ఎవరు డబ్బులు ఇస్తున్నాడు? అది జగన్. ఇప్పుడు జగన్ అన్న అమ్మఒడి అంటున్నాడు, వైఎస్ఆర్ ఆసరా అంటున్నాడు. ఏమన్నా ఆడి జేబులో నుంచి ఇస్తున్నాడా? ఇవ్వట్లేదుగా. జనాలు సొమ్ము. గతంలో చంద్రబాబు నాయుడు మరి ఎలా ఇచ్చారు అనుకోవచ్చు? గతంలో చంద్రబాబు నాయుడు అభివృద్ధి విషయంలో అడ్మినిస్ట్రేషన్ విషయంలో చూసుకోండి ఏదైనా కంపెనీలు తీసుకొచ్చాడు. అవి చంద్రబాబు నాయుడు గురించి చెప్పడానికి ఎవరు అవసరం లేదు. ఇది హైదరాబాదు ఈరోజు ఐటీ డెవలప్ అయిందన్న 96 నుంచి చూసుకోండి. ఆ రోజుల్లో విజన్ 2020 అన్నాడు. ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు అభివృద్ధి ఏందని ఒకళ్ళు అడగక్కర్లే. మనకు హైదరాబాద్ వస్తేనే తెలిసిద్ది. హైదరాబాద్ అట్లనే కట్టించండి. మరి ఆయనే కట్టించాడు. ఆయన లేకపోతే ఆడ నుంచి వచ్చింది. ఆ విషయం కేసీఆర్ వాళ్ళ కొడుకు కూడా ఒప్పుకుంటాడు, కేటీఆర్ కూడా ఒప్పుకుంటాడు. ఇంకా బ్రో ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారి వారాహి యాత్ర, అదేవిధంగా లోకేష్ గారి యువగలం యాత్ర ప్రజల్లో ఏ మేర చైతన్యవంతులను చేసిందని చెప్పుకోవచ్చు ఈ ఎలక్షన్లో? చైతన్యవంతులు అంటే ప్రతి ఒక్కరు తెలుసుకుంటున్నారు. ఇప్పుడు 5 ఏళ్ళు అవుతుంది జగనన్న వచ్చి. ఇప్పుడు మద్యపానం నిషేధం అన్నాడు. మద్యపానం నిషేధం కాదుగా, డబల్ రేట్లు కాడే పెట్టాడు సొంత బ్రాండ్లు. అదంతా జనాలు చూస్తున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు తను నిస్వార్థ రాజకీయం చేస్తున్నాడు. ఈ విషయంలో ఒప్పుకోవాలి. ఎందుకంటే తను ఈ రోజుకి కూడా ముఖ్యమంత్రి పదవి కావాలనో లేదంటే ఆ పదవి కావాలనో చేయట్లే. ఈ రోజుకి కూడా తను చంద్రబాబు నాయుడుతో ఇంతకుముందు పూర్వం ఎన్ని గొడవలు అయినా కానీ ఈరోజు జనాల భవిష్యత్తును ముందులో పెట్టుకొని వచ్చాడు. ఆ విషయంలో గ్రేట్. అది ఓవరాల్గా ఒక్క మాటలో నెక్స్ట్ సీఎం ఎవరు ఆంధ్రప్రదేశ్కి? చంద్రబాబు నాయుడు. అట్లా ఏపీ కూడా చెప్పలేము. ఆ టైం బట్టి ఎవరికి ఓట్లు వేస్తారో ప్రజలు, ఎవరు మొగ్గు చెప్తారో చెప్తారు. ఈ జగన్ గారి పాలన, ఈ 4.5 సంవత్సరాల పాలన మీకు ఎలా అనిపించింది? అంటే మీరు వినుంటారు కదా. అంటే మేము వార్తలు చూస్తాం ఉండేది ప్రజెంట్ ఇక్కడ తెలంగాణలో. జగన్ గారు అంటే పరిపాలన ప్రజెంట్ పేదలకు బాగా ఉపయోగపడుతుందని చెప్తున్నారు. అంటే డబ్బులు వేస్తాం ప్లస్ అని చెప్తున్నారు. కొంతమంది ఏమంటారంటే రోడ్లు సరిగ్గా లేవు, ప్లస్ మళ్ళీ డెవలపింగ్ లేదని చెప్తున్నారు. మరి ఏది ఏమైనా మరి మనం రేపు ఎలక్షన్లు వస్తాయని తెలియదు. అంటే మీ ఉద్దేశంలో మీరు చూసిన దాన్ని బట్టి సిబిఎన్ గారు బెటర్ అనుకుంటున్నారా లేదా జగన్ గారు బెటర్ అనుకుంటున్నారా? అంటే మనం ఏం చెప్తాం సార్, ఇప్పుడు ప్రజెంట్ జగన్ గారే బెటర్ అనుకుంటున్నారు. లాస్ట్ టైం 2019లో 150 సీట్లు వచ్చినాయి కదా జగన్కి. ఇప్పుడు 170 అంత అంటున్నారు కదా, 175 అంటున్నారు కదా. వస్తాయనుకుంటున్నారా మీరు? చెప్పలేము. 170 ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే మినిస్టర్లు కూడా మార్చేస్తున్నారు కదా. మరి ఏం ప్రాజెక్టులు మారుతున్నారో మనకు తెలీదు. ఆయన ఏంటంటే 175 కొట్టాలని చూస్తున్నారు. అంటే నా ఒపీనియన్ అంటే జగన్ మళ్ళీ నెక్స్ట్ కూడా జగనే వస్తా అనుకుంటున్నాను. నా ఒపీనియన్ ఓకే సార్. అనేది ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు. పర్సనల్గా ఎందుకు అవుతారు? ఏదైనా ఉంటే పాలిటిక్స్లో మాట్లాడుకోవాలి కదా. ఈ నవరత్న పథకాలు ఎలా పనిచేస్తున్నాయని చెప్పుకోవచ్చు? అమ్మఒడి లాంటి పథకాలు, నాడు నేడు లాంటి పథకాలు కొన్ని బాగున్నాయి, ఇంకా కొన్ని ఇక అక్కడ ఉన్న ప్రజలకు మాత్రం తెలియదు. ఇప్పుడు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్ర, అదేవిధంగా చూసుకుంటే లోకేష్ గారు యువగలం యాత్ర ప్రజల్లో ఏ మేర చైతన్యవంతులు చేశారు? ఏ మేర పర్సంటేజ్ పెరిగే ఛాన్స్ ఉంది అనుకోండి బ్యాంక్? యువగలం పాదయాత్రకు అయితే చాలా మంచి పేరు వస్తుంది, మంచి పేరు వచ్చింది. కాబట్టి సక్సెస్ అవుతాడు. ఈసారి నారా లోకేష్ ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు. మంచి లాస్ట్ టైం కంటే ఈ టైం మంచిగా. ఓవరాల్గా ఒక్క మాటలో ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరు? చంద్రబాబు నాయుడు. థ్యాంక్ యూ. ఇప్పుడు ఆంధ్రాలో మార్చిలో ఎలక్షన్లు ఉన్నాయి. ఓకే, ఏ పార్టీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉంది అనుకుంటున్నాం? అక్కడ అంత ఈజీగా అయితే మన సోషల్ మీడియాలో కనపడ్డట్టు అయితే తెలుగుదేశం అధికారంలోకి వచ్చి అంత ఈజీగా అయితే లేదు పరిస్థితులు. అక్కడ ఏంటంటే క్యాస్ట్ బేస్డ్ పాలిటిక్స్ ఉంటాయి. ఇప్పుడు మా ఓడు ఎంత దరిద్రుడైనా కానీ ఆ క్యాస్ట్ ఓడు ఉన్నాడంటే వాడే సీఎం కావాలని కోరుకుంటారు ప్రజలు కూడా. ఆ పార్టీలు కూడా అట్లనే నడుస్తున్నాయి అక్కడ.
మరి ఆ లెక్కన కూడా ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది అనుకుంటారు? అక్కడ ఏంటంటే పచ్చిగా మాట్లాడుకోవాలంటే కమ్మ, కాపు ప్లస్ రెడ్లు. ఇక్కడ ఏంటంటే కమ్మ ఓట్లు అయితే కమ్మకు ఖచ్చితంగా పడతాయి. ఈ కాపు ఓట్లు ఏంటంటే ఒకసారి కమ్మ వాళ్ళ సైడ్, ఒక సైడ్ రెడ్ల వైపు వైసీపీ టీడీపీ అనుకోరాదు, అటు ఇటు ఫ్లక్చువేట్ అవుతున్నాయి, నాయకులు కూడా అటు ఇటు అవుతున్నారు. ఈ కాపు వాళ్ళు పూర్తి మద్దతు ఎవరుకుంటే వాళ్ళు సీఎం అవుతారు. ఇప్పుడు జగన్ వాళ్ళ చెల్లెలు షర్మిల గారు తెలంగాణకు వచ్చేసి ఆమె పార్టీ పెట్టి ఇప్పుడు కాంగ్రెస్లో విలీనం చేసినారనమాట. సో ఇప్పుడు సొంత ఇంటినే బాగుపరచుకోలేడు, రాష్ట్రాన్ని బాగుపరుస్తారని మీకు ఏమైనా నమ్మకం ఉందా? నాకు నమ్మకం ఉంది కానీ అట్లా అనుకుంటే ఇప్పుడు పురంధేశ్వరి ఉన్నది ఎన్టీఆర్ బిడ్డనే, ఆమె మొన్నటి వరకు కాంగ్రెస్లో ఉండే ఇప్పుడు బీజేపీలో ఉంది. ఇప్పుడు చంద్రబాబును కూడా అనుకోవచ్చు కదా, మీ ఇంటి వాళ్ళనే ఒక పార్టీలో ఉంచుకోలేదు అని. ఇప్పుడు ఎన్టీఆర్ ఉన్నాడు, ఎన్టీఆర్ని కూడా టీడీపీ ప్రచారం చేసుకోవడానికి కూడా వాళ్ళు భయపడుతున్నారు. మరి ఆయనను కూడా తీసుకురావాలంటే వీళ్ళు కూడా ఇంటిని చక్కగా పెట్టుకోలేదు అన్నట్టే కదా. అంటే ఇప్పుడు వైసీపీ అంటే చాలా మంది కార్యకర్తలు టీడీపీలో కలిసిపోతున్నారు, అంటే వైసీపీ ఓడిపోతుందనే ఒక భయం అనేది కనిపిస్తుంది. సోషల్ మీడియాలో అయితే గట్టిగా అనిపిస్తుంది, అంటే రియాలిటీ అయితే వేరే ఉందట. రియాలిటీ అయితే ఆ చెక్కు చెరగని ఓటు బ్యాంకు వాళ్ళకు వీళ్ళకు ఉంది. ఈ కాపు ఓటు బ్యాంకు ఎడిపోతుంది అనేది కొంచెం ఇంపాసిబుల్. 175 అనేది ఇంపాసిబుల్. అది ఎవరికి వచ్చినా 175 వచ్చే ఛాన్సెస్ అయితే అక్కడ ఇంపాసిబుల్. అది అంటే నాకు తెలిసి 120 కూడా దాట ఎవరికి. అంటే నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర చేశారు కదా, దాని మీద స్పందన ఎలా ఉందన్న? స్పందన అంటే ఆయన లాస్ట్కు ఉదయభాన్ తోటి ఒక స్టేజ్ షో చేయించుకున్నాడు యాంకర్గా పెట్టి. అంటే పబ్లిక్ అంతా వరస్ట్గా వచ్చిర్రు అన్నట్టుగా అయితే మనం రియాలిటీ అయితే అక్కడ ఉన్నది. పెద్దగా పబ్లిక్ అయితే అక్కడ రాలేదు, ఆకట్టుకోలేకపోయిందనే ఉన్నది. యువగలం ఆకట్టుకోలేకపోయినట్టు 100%. మరి వారాహి ఎలా ఉందన్న జనసేన? వారాహి ఎప్పుడైనా సూపర్ హిట్ అది. ఎందుకంటే ఫ్రీ షో, టికెట్లు సినిమా షో కాబట్టి ఎప్పుడైనా జనాలు లక్షలలో వస్తూనే ఉంటారు. ఈసారి ఈ ఎలక్షన్లలో జనసేన పాత్ర ఎలా ఉండబోతుంది? జనసేన పాత్ర ఎట్లుంటుంది అంటే కూరల కరివేపాకు లెక్కనే ఉంటుంది. ఎక్కువ జన సైనిక్స్ సీఎం అంటే ఫస్ట్ తెలుగుదేశం వల్లే పవన్ కళ్యాణ్ ఓడగొడతారు. వైసీపీ వాళ్ళు అవసరం లేదు, తెలుగుదేశంలో టీడీపీ జనసేన పొత్తులో పవన్ కళ్యాణ్ సీఎం అయ్యే ఛాన్స్ లేదా? ఇంపాసిబుల్. ఎప్పటికీ కాలేదు పవన్ కళ్యాణ్ ఎప్పుడైనా అంటే పవన్ కళ్యాణ్కి అయ్యే అన్నీ ఉన్నాయి. ఆర్థిక బలం ఉంది, కుల బలం ఉన్నది, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన ఎప్పుడైతే కన్స్ట్రక్టివ్గా అంటే గ్రామ స్థాయి నుంచి దాని ఒక క్యాడర్ని నిర్మించుకుంటే మాత్రం సీఎం అవుతాడు, ఏదో ఒకరు సీఎం అవుతాడు. కానీ ఒకసారి బీజేపీకి సపోర్టు, ఒకసారి టీడీపీకి సపోర్ట్ అంటే ఆయన జీవితంలో సచ్చే వరకు కూడా సీఎం కాలేదు. మరి ఆంధ్రాలో పథకాలు ఎలా ఉన్నాయన్న? అంటే వాళ్ళు ఏమనుకుంటారు ఏమో కానీ ఆంధ్రలో ఆ పథకాలు ఎట్లున్నాయంటే శిలాపలకాలు ఎత్తే దానికి ఖర్చు ఎక్కువ అవుతుందేమో డైరెక్ట్ అకౌంట్లోనే ఇస్తున్నారు పైసలు. అంటే జగన్ అంటే వేస్ట్ అవుతుంది, శిలాపలకానికి మళ్ళీ తాపు మేస్త్రి కావాలి, దానికి రాయి వెనుక రావాలి, ఖర్చు ఎందుకంటే డైరెక్ట్ అకౌంట్లో ఇస్తున్నారు. మరి అట్లా డబ్బులు ఇవ్వడం వల్ల జనాల్ని సోమరిపోతులు చేస్తున్నారు, ఎందుకు అట్లా పథకాలు డబ్బులు వేస్ట్? జనాలు కూడా ఎవరు వద్దనైతే అనట్లేదు కదా, జనాలు కూడా అట్లనే అలవాటు పడిపోయారు, జనాలు కూడా తీసుకుంటారు. అవతల ఉన్నటువంటి ఆపోజిషన్ కూడా మీరు అకౌంట్లలో పైసలు వేయద్దు, మేము వస్తే అట్లా వేయమని మాత్రం వాళ్ళు చెప్పట్లేదు. ఇంకా వాళ్ళు మేము ఫ్రీ బస్సులు పెడతాం, లేకపోతే ఆయన ఇచ్చే ఉచితాల కంటే ఎక్కువ ఇస్తామని అంటున్నారు. జగన్ ఉచితాలు ఇస్తూ అవతల తెలుగుదేశం పార్టీ కూడా అంతకంటే ఎక్కువ ఉచితాలు ఇస్తామని అంటారు. ఉచితాలు ఎక్కడికి దారి తీస్తాయి? ఎక్కడికంటే దరిద్రానికి దారి తీస్తుంది, సర్వనాశనం కావడానికి దారి తీస్తుంది. వైసీపీ పాలన అభివృద్ధి కనిపించిందా మీకు? అభివృద్ధి నాకు కనిపించిందంటే అక్కడ ప్రజలను అడిగితే చెప్తారు. అంటే ఆయన దగ్గర ఉన్నటువంటి కొన్ని వ్యవస్థలు అయితే చాలా బాగున్నాయి. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఉన్నది. ఇప్పుడు మనం చూస్తున్నాం, మొన్న రీసెంట్గా తెలంగాణలో ఒక సర్వే రేషన్ కార్డుల కొరకు అంటే క్యూ లైన్లలో 100 మంది నిలబడ్డారు. అలాంటి పరిస్థితులు అయితే అక్కడ లేవు. వాలంటీర్లు ఇప్పుడు నీ సమస్య పోయి వాలంటీర్ చెప్తే వాలంటీర్ సచివాలయం, గ్రామ సచివాలయం అలాంటి కొన్ని పాలసీలు బాగున్నాయి అక్కడ. జగన్ పాలన మొత్తానికే వరస్ట్ అని చెప్పలేము, అట్లానే సూపర్ హిట్ అని కూడా చెప్పలేము. అంటే ఆంధ్రాలో నిరుద్యోగత ఎక్కువ ఉంది, అంతటా ఉంది, భారతదేశం మొత్తం ఉంది, ఎక్కడైనా నిరుద్యోగత ఉంటుంది. నిరుద్యోగత అంటే ఇప్పుడు డిగ్రీ చేసిన వాళ్ళు దాదాపు 1 కోటి మంది ఉంటారు. 1 కోటి మందికి అయితే ఉద్యోగాలు ఉండవు కదా. ఎప్పుడైనా ఉద్యోగాలు ఉండేటి అంటే 2-3% ఉంటాయి, లేకపోతే ప్రైవేట్ సెక్టర్. కంపెనీస్ లేక ఉద్యోగాలు లేక చాలా మంది ఆంధ్ర ప్రజలు వేరే వేరే ప్రాంతాలకి హైదరాబాద్. అంటే చంద్రబాబు కూడా 5 ఏళ్ళు ఉన్నాడు అంతకుముందు. అప్పుడు కూడా ఇంకా పచ్చ చెప్పాలంటే హైదరాబాద్లో ఉన్న ఫార్మా కంపెనీలు మొత్తం ఖమ్మంలో చౌదరీసే. ఏ ఒక్క కంపెనీ కూడా మరి ఏపీకి తీసుకోవాలి చంద్రబాబు కూడా. అంటే ఎప్పుడైనా ఇన్వెస్టర్లు ఎట్లుంటారంటే ₹1 పెడితే ఇంకో ₹1 రావడానికి ఆలోచిస్తారు, కానీ అక్కడ ₹1 రాదు అన్నప్పుడు మాత్రం ఎవరు ఒక పావులో కూడా పెట్టుబడి పెట్టడానికి అయితే ఇంట్రెస్ట్ చూపారు. అంటే జగన్ గారు అంటే ఐటీ పరంగా ఆకట్టుకోలేకపోయారు, ఐటీ ఇండస్ట్రీస్ని ఆకట్టుకోలేకపోయారు. ఎవరు ఆకట్టుకోలేరండి. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాదు, బెంగళూరు, చెన్నై
పూణే ఇవేంటి అంటే మీరు బయాలజికల్గా లేకపోతే జియోగ్రఫికల్గా ఈ ఒక మంచి సిటీస్ ఇక్కడ నీకు వరదలు రావు, ఎన్విరాన్మెంట్ బాగుంటుంది, ప్లస్ నీకు భూకంపాలైనా లేకపోతే పవర్ సప్లై అయినా ఏదైనా బాగుంటుంది. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది లేనప్పుడు నీకు ఏ కంపెనీ ఎవరున్నారు? రేపు చంద్రబాబు తాత ఏమైనా బతికొచ్చి నేను మా మనోని కన్నా నేను గొప్ప తెలివి కల్లో నేను బాగు చేస్తాను కానీ బాగు చేయలేడు. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్ అయితేనే ఏ ఇన్వెస్టర్ అయినా వస్తాడు. ఒకవేళ చంద్రబాబు కనుక సీఎం అయితే మళ్ళీ ఐటీని సేమ్ హైదరాబాద్ డెవలప్ చేసినట్టు నేను అదే చెప్తున్నా అండి. చంద్రబాబు తాత వచ్చినది ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్ కాకుంటే ఒక ఇన్వెస్టర్లకు వాటి పెట్టే రూపాయల మీద నాకు ఇంకో పావులా వస్తుందన్న నమ్మకం కలగకపోతే ఎవరు వచ్చినా కానీ దాన్ని ఏం చేయలేరు. జగన్ గారి పరిపాలన ఎలా ఉందా? పరిపాలన అంటే లైక్ ఏ కాంటెక్స్ లో చెప్తారు బ్రో? పరిపాలన అంటే ఓవరాల్ 5 సంవత్సరాలు పరిపాలించారు కదా, అభివృద్ధి ఎలా అనిపిస్తుంది? డెవలప్మెంట్ బాగుంది బ్రో. లైక్ మా హోల్ డెవలప్మెంట్ కన్నా కొంచెం అమరావతి రాజధాని ఆపేశారు కదా, ఇప్పుడు వైజాగ్ అంటున్నారు. అంతకుముందు 3 అన్నారు బ్రో, అంతకుముందు 3 అన్నారు, 3 క్యాపిటల్ స్టేట్ అని చెప్పారు. అమరావతి ఉంటే బెటరా, వైజాగ్ ఉంటే 3 క్యాపిటల్స్? క్యాపిటల్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది బ్రో. అది క్యాపిటల్ ఏది వాళ్ళు డిసైడ్ చేస్తారో బట్టి బాగుంటుంది. 5 సంవత్సరాల్లో ఇంకా డిసైడ్ చేయలేకపోయారు జగన్ గారు. బ్రో ఇప్పుడు ఆబ్వియస్ గా మనం ఒక ఫోన్ కొనుక్కోవాలంటే 100 ఫీచర్స్ ఉన్నాయో లేదో చూస్తాం. మనం ఒక ఫోన్ వాడడంలోనే మనం ఇంత ఫ్యూచర్ ఎట్లుంది అని చెప్పేసి, ఫీచర్స్ ఎట్లున్నాయి, మనకు భవిష్యత్తులో ఎటు ఉపయోగపడుతుందని చూస్తాం. కాబట్టి డెవలప్మెంట్ కూడా లైక్ ఇప్పుడు ఏ ప్లేస్ ఉంటే ఆంధ్ర మొత్తానికి బాగుంటుంది, ఎక్కడ డెవలప్మెంట్ చేస్తే అందరికీ ఉపయోగపడుతుంది. ఇప్పుడు వైజాగ్ డెవలప్మెంట్ అన్నప్పుడు ఇప్పుడు చిత్తూరు జిల్లా లాస్ట్ ఉంది, క్యాపిటల్ పోవాలనుకున్న వాళ్ళు ఇప్పుడు 1 నైట్ అంతా దూరం అవుతుంది కదా, దానివల్ల ఏది దగ్గర ఉంటుందో దాని. పోలవరం కూడా 75% చంద్రబాబు నాయుడు గారు కంప్లీట్ చేస్తే కనీసం 1% కూడా జగన్ గారు కంప్లీట్ చేయలేకపోయారని అంటున్నారు. అంత ఐడియా లేదు బ్రో, మీరు హైపోథెటికల్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఏంటంటే ఇప్పుడు అంటే రీసెంట్ కామెంట్స్, డబుల్ రోడ్ ఉంటే తెలంగాణ రోడ్స్, సింగిల్ రోడ్ కనపడితే ఏపీ రోడ్స్ అన్న కామెంట్ చేశారు. అంటే డ్రైనేజ్ వ్యవస్థ అనేది అధ్వానంగా ఉంది ఆంధ్రాలో అంటున్నారు. జగన్ గారి పరిపాలన అసలు పట్టించుకోలేదు ఆయన అనిపించిందా? జగన్ అంటున్నారు. మనం అంతగా మాట్లాడేంత లేం కదా బ్రో, మీరు కొంచెం క్వశ్చన్స్. పథకాలు అయితే అందుతున్నాయి అన్న? బ్రో అందుతున్నాయి, కొన్ని సంక్షేమ పథకాలు అనేది అందుతున్నాయి. అన్నీ చెప్పలేం కానీ బ్రో, లైక్ ఎడ్యుకేషన్ అనేది కొంచెం బాగుంది. వాలంటీర్ వ్యవస్థ మంచిగానే ఉంది బ్రో. లైక్ మనకు ఇవి ఇప్పుడు బీటెక్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఖాళీగా రోడ్ల మీద తిరగడం బదులు వాళ్ళకొక కొంచెం ఎంప్లాయ్మెంట్ అనేది ఇచ్చేసి అది అంత ఐడియా లేదు బ్రో. అంటే జగన్ గారి పరిపాలనలో నిరుద్యోగత బాగా పెరిగింది, ఉద్యోగాలు లేవు అని అంటున్నారు. చదువుకున్నా కూడా మరి మీరే చెప్తున్నారు బ్రో, ఇప్పుడు ఉద్యోగాలు లేకుండానే వాలంటీర్లు పెట్టి ఇంత ఒక స్టేట్ లో ఇంత వాలంటీర్ జీతం ఇవ్వడం కూడా ఒక ఉద్యోగమేనా అని అంటున్నారు. ఇప్పుడు మనకు తెలుగులో ఒక సామెత ఉంది బ్రో, గుడ్డి కన్నా మెల్లమేలు అని చెప్పేసి, ఏమీ లేని దానికన్నా ఏదో కొంచెం ఉన్నది బెస్ట్ కదా. ఈ పథకాలు ఇవ్వడం కూడా జనాల్ని సోమరిపోతులు చేయడం అవుతుంది. సోమరిపోతులని అనడం కన్నా లైక్ సోమరిపోతులు ఏముంది బ్రో, వాలంటీర్లు ఉన్న వాళ్ళకి కూడా ఎందుకు పథకాలు ఇవ్వడం అని? అంటే ఇప్పుడు రేషన్ ఉంది, పోయి తీసుకొని వస్తాడు, ఎందుకు వాళ్ళకి ఇంటికి పంపించడం అని? అది మనం ఎట్లా చెప్తాం బ్రో. లైక్ అంటే ఇంకోటి ఏంటంటే అవతల ఆపోజిట్ కూడా ఇప్పుడు అన్ని ఉచితాలు జగన్ ఇస్తుంది అంటున్నారు. చంద్రబాబు కూడా దానికంటే మించిన పథకాలు ప్రకటిస్తున్నారు, హామీలు ఇస్తున్నారు. దాని మీద మీ కామెంట్ అంటే ఇప్పుడు ఆబ్వియస్గా మీరు ఉచిత పథకాలు అంటారు, రేషన్ గురించి మాట్లాడుతున్నప్పుడు అమ్మఒడి అంటారా? అమ్మఒడి 10,000 ఇస్తున్నారు బ్రో స్టూడెంట్స్కి. ప్లస్ చిరు వ్యాపారులకు కూడా. సరే, టీడీపీ జనసేన పొత్తు ఎలా ఉందన్న? పొత్తు చేసుకోవడం అనేది లైక్ ఎప్పుడైనా కూడా కాంపిటీషన్ అనేది హెల్దీగా ఉండాలి బ్రో. ఆయన చెప్పినట్టు ఇప్పుడు గెలుస్తుందో గెలవదో పక్కన పెడితే మేము 175కి 175 సీట్స్ తెస్తామని వాళ్ళు హామీ ఇస్తున్నారు కదా. సో ఇప్పుడు 175కి 175 సీట్స్ తెస్తామని చెప్పేసి వాళ్ళంతా హామీ ఇస్తున్నప్పుడు అవతల అపోజిషన్ గట్టిగా ఉండాలన్నప్పుడు 2 పార్టీలు కలిస్తేనే లైక్ మెర్జ్ అయితేనే కదా కొంచెం కాంపిటీషన్ అనేది ఎక్కువ ఉంటుంది. తర్వాత అంటే వీళ్ళిద్దరు కలవడం ఎవరికి పాజిటివ్ ఉందన్న? టీడీపీకి పాజిటివ్ ఉందా, జనసేన? బ్రో ఆబ్వియస్గా ఏ పొలిటికల్ పార్టీ అయినా కూడా ఏ విలీనమైనా కూడా వాళ్ళకే ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి బ్రో జనాల కన్నా. అంటే సీట్ల లెక్కన కూడా జనసేనకి తక్కువ సీట్లు ఇచ్చారని ఒక కామెంట్ వినిపిస్తుంది, జన సైనికులు అంటున్నారు దాని మీద. సీట్స్ అంటే తక్కువ ఇచ్చినారు ఎక్కువ ఇచ్చినారు అనేది రాదు బ్రో.
మనలో కెపాసిటీ ఉన్నప్పుడు ఎన్ని సీట్లు వచ్చినా కూడా అప్పుడే చాలా మంది కూడా చెప్పారు. ఇప్పుడు జనసేన ఒక్క చోట కూడా గెలిచింది, ఒక్క చోట గెలిచైనా కూడా పార్లమెంట్లోకి ఎంటర్ అయిందంటే జనసేన పార్టీ కొంచెం జనాలకు మేలు జరగచ్చు అని చెప్పేసి ఆ పాయింట్ కూడా అంటున్నారు అసెంబ్లీకి. జనసేన కార్యకర్తలు మన పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలని అనుకుంటున్నారు. ఆ ఛాన్స్ ఏమైనా ఉందా అన్న? ఒకవేళ టీడీపీ జనసేన పొత్తు గెలిస్తే జనసేన టీడీపీ పొత్తు పెట్టుకొని గెలిచినప్పుడు పవన్ కళ్యాణ్ సీఎం పెట్టేస్తాడు బ్రో. అంటే చాలా మంది ఆయన అంటే జన సైనికులు వాళ్ళే కావాలి. ఇప్పుడు ఆబ్వియస్గా బ్రో ఒక మాట చెప్పుకున్నామంటే, ఇప్పుడు నీకు పిల్లలు ఉన్నారు, మీ అన్నగారికి పిల్లలు ఉన్నారు, నువ్వు ఎవరికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తావు? మీ పిల్లలకే ఎక్కువ ఇస్తావు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా పిల్లలు ఉన్నారు, ఎప్పుడైనా కూడా వాళ్ళ లెగసీ వాళ్ళు కంటిన్యూ చేసుకోవాలని చూస్తారు కానీ పక్కన వాళ్ళని బాగుపరచాలని చూస్తారా? కానీ పవన్ కళ్యాణ్ సీఎం కావాలని చూసుకుంటా ఓటేస్తారు కదా అన్న. మరి ఓట్లు వేస్తారు అని చెప్తే ఓట్లు వేయాలి బ్రో. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు యువత సోమరిపోతం చేస్తున్నారని ఇందాక మీరు పాయింట్ మాట్లాడినట్టు, యువత సోమరిపోతు కాకూడదని చెప్పేసి అంటే ఇంకొంచెం బెటర్ ఎంప్లాయ్మెంట్ రావచ్చేమో. ఒకవేళ వేరే పార్టీలుగా చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ పొత్తు పెట్టుకొని గెలిచినారంటే వేరే పార్టీ మంచి ఏమైనా జరగచ్చేమో. ఫ్యూచర్ ఎట్లుంటుందో మనం ప్రెడిక్ట్ చేయలేం కదా. ఈ 5 సంవత్సరాల్లో ఐటీ పరంగా ఏమైనా అభివృద్ధి జరిగిందన్న ఆంధ్రాలో? బ్రో ఇంకో పాయింట్ ఏంటంటే బ్రో, జగన్ గారు అంటారు కానీ బ్రో, ఎప్పుడైనా కూడా ఒక వ్యవస్థ బాగుండాలంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ అనేది కరెక్ట్గా ఉండాలి. ఇప్పుడు గ్రూప్ ఆఫ్ పీపుల్ అంటే ఎవరు వస్తారు బ్రో? నాయకులు వస్తారు, ఆ పార్టీలో నాయకులు వస్తారు. మనకు ఐటీ మినిస్టర్ ఆంధ్రాకి ఎవరు బ్రో? గుడిపాటి అమర్నాథ్ రెడ్డి. అవునా? ఇప్పుడు లాస్ట్ ప్రభుత్వం తెలంగాణలో చూసుకున్నట్టయితే ఐటీ ప్రభుత్వంకి ఇక్కడ కేటీఆర్ గారు చేసిన పథకాలు ఆయన తెచ్చిన వాటిలో కొంచెమన్నా తీసుకురావాల్సిందేమో. వాళ్ళ మనసులో ఏముందో వాళ్ళు ఏం చేస్తారో మనకు తెలియదు కదా. కొంచెమన్నా ఇంకొంచెం బెటర్మెంట్ తీసుకొని వచ్చింటే ఇంకా కొంచెం మంచి రెస్పాన్స్ ఉండేదేమో. వైఎస్ఆర్సీపీ అమర్నాథ్ గారు ఫెయిల్ అయ్యారు బ్రో. ఎందుకంటే మన ఆంధ్ర పాలిటిక్స్లో ఇప్పుడు మన ఇంటి భవిష్యత్తు కన్నా పక్కింటి భవిష్యత్తుని ఎక్కువ తీసుకుంటారు. ఇప్పుడు వాటర్ రిసోర్సెస్ మినిస్టర్ వాటర్ రిసోర్స్ గురించి మాట్లాడకన్నా ఎడ్యుకేషన్ గురించి మాట్లాడతారు. కొందరు మంత్రులు ఉన్నారనమాట, పేరు చెప్పకూడదు ఎందుకంటే కొంచెం మనకు ఇష్యూస్ అవుతాయి కాబట్టి. సో